బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే సార్. నమస్తే సార్, బోన్స్ అనేవి వీక్ అయిపోవటం ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో దీనికి కారణాలు ఏంటి అని అడిగేటందుకంటే ఫస్ట్ మన డైట్ అనేది కరెక్ట్గా ఉండడం లేదు. మన బాడీ బలహీనంగా అయిపోవడానికి ది ఫ్యాక్టర్ వచ్చేసి డైట్ అనేది కరెక్ట్ ప్లాన్ లేదు. మరి బోన్స్కి సంబంధించి మనం ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి అంటారు? బోన్ వీక్నెస్ అనేది చాలా కామన్, స్పెషల్లీ లేడీస్ లో. ఈ వీక్నెస్ ను బోన్ డెన్సిటీ అంటాము. బోన్ డెన్సిటీ తగ్గుతుంది. కొంచెం తగ్గితే ఆస్టియోపీనియా అంటాము, ఎక్కువ తగ్గితే ఆస్టియోపోరోసిస్ అంటాము. సో విమెన్లో అయితే మెనోపాస్ తర్వాత ఈ వీక్నెస్ కామన్ ఉంటుంది. ఎందుకంటే మెనోపాస్ వరకు యాక్టివ్ ఉన్నంత వరకు వాళ్ళకి హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ మన బోన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, అంటే కాల్షియం డిపాజిట్ చేస్తుంటాయి కంటిన్యూస్గా. మెనోపాస్ తర్వాత ఈ హార్మోన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమవుతుంటే బోన్స్ వీక్ అవుతుంటుంది. అండ్ బోన్ వీక్నెస్ ఇంకోర్లో ఎందుకంటే ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ లేదో వాళ్ళలో తక్కువ అవుతుంది. మన బోన్స్ ఎలా స్ట్రాంగ్గా ఉంటాయంటే మసిల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే బోన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే బోన్స్కు వచ్చే బ్లడ్ సప్లై మసిల్ నుంచి వస్తున్నాయి. మసిల్కు బ్లడ్ సప్లై ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అవి స్ట్రాంగ్గా అంటే థిక్గా ఉన్నప్పుడు, కండరాలు బలంగా ఉన్నప్పుడు బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. ఆ కండరాలన్నీ ఎముకలకు అటాచ్ ఉంటాయి కదా, ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ నుంచి బ్లడ్ సప్లై బోన్స్కు వెళ్తుంది. సో బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే కండరాలు స్ట్రాంగ్ ఉండాలి. అందుకని జనరల్గా ఏం చెప్తా ఉంటాము, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. కొంచెం చిన్న డంబల్స్ తీసుకొని రిపీటెడ్గా సింపుల్ వాకింగ్ వల్ల బోన్ స్ట్రాంగ్ కావు చాలా వరకు. కొన్ని ఎక్సర్సైజ్ వల్ల అవుతుంటాయి. ఎలా అంటే వెయిట్ బేరింగ్, ఆ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. మనము అప్పర్ లింబ్ అంటే చేతులకైతే చిన్న డంబల్స్ తీసుకొని రిపీటెడ్గా చేయడము. స్విమ్మింగ్ కూడా కొంతవరకు లోడ్ బేరింగ్ ఉంటుంది. క్రాస్ ట్రైనర్ ఉంటుంది, కొంచెం రెసిస్టెన్స్ పెట్టి చేయడము. ఆ విధంగానే చిన్న టెరాబ్యాండ్స్, ఏ యాక్టివిటీ వల్ల మనము లోడ్ ఇంక్రీజ్ చేస్తామో దానివల్ల మనము బోన్ స్ట్రాంగ్ అవుతాం. అంటే సిటప్స్ చేయడము, పుషప్ చేయడము, పైకి, ఇవన్నీ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజెస్. వాటి వల్ల ఏమవుతుందంటే ఎముకలు స్ట్రాంగ్ అవుతుంటాయి. మన ఎంత కాల్షియం తీసుకున్నా, ఎన్ని వైటమిన్స్ తీసుకున్నా, ప్రోటీన్ తీసుకున్నా బోన్లో డిమాండ్ ఉంటేనే కానీ బోన్లోకి వెళ్తుంది, లేకపోతే అది ఎక్స్క్రీట్ అయిపోతుంది బయటికి. సో బోన్ లో డిమాండ్ అన్నారు సార్, సో అది ఎవరిలో తగ్గుతుంది అంటారు? ఎవరిలో అయితే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందో వాళ్ళు తగ్గుతుంది. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, ఇంత పాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్ డైరీ ప్రోడక్ట్స్ గురించి. సో దాని గురించి పూర్తి వివరణ నాకు రాలేదు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. అసలు నిజంగా డైరీ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చా? తీసుకోకూడదు అంటే ఎందుకు తీసుకోదు? తీసుకోవాలంటే ఏ విధంగా? డైరీ ప్రోడక్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. మిల్క్, కాఫీ, టీ, పెరుగు, మజ్జిగ, తర్వాత ఎన్నో ఐస్ క్రీమ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో నాట్ ఓన్లీ ప్రోటీన్స్, వెరీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అది కంపల్సరీ అందరు తీసుకోవాలి. ఎవరు తీసుకోకూడదు అంటే ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే మిల్క్లో లాక్టోస్ ఉంటుంది గ్లూకోజ్ బదులు, ఆ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఏ విధంగా అంటే వాళ్ళ కడుపు నొప్పి రావడము, లూజ్ మోషన్స్ రావడము, వామిటింగ్ రావడము. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్తో కన్ఫర్మ్ చేయించుకొని మీకు మిల్క్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు తీసుకోకూడదు. కానీ మిగతా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే చిన్నపిల్లలకు మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎల్డర్లీ వాళ్ళకు మిల్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. అందుకని మిల్క్ తీసుకుంటే ఏంటంటే ఫుల్ మీల్ లాగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది తీసుకోవడము. ఎవరికైతే ఇంటాలరెన్స్, లాక్టోజ్ ఇంటాలరెన్స్, డైరీ ప్రోడక్ట్ మిల్క్ వల్ల ఇంటాలరెన్స్ ఉందో సోయా మిల్క్ అని ఉంటుంది. ఆ సోయా మిల్క్ సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చు, కానీ డాక్టర్ అడ్వైజ్ వాళ్ళని ఆపాలి. కానీ వాటర్ మిల్క్ తీసుకోకూడదు, మంచిది కాదు హెల్త్కి అనేది నిజం కాదు. సైంటిఫికల్లీ ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. కానీ ఈ రోజు రేపులు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్, కమర్షియలైజేషన్ వల్ల, ఫ్యాషన్ వల్ల కొంతవరకు ఓకే డైరీ ప్రోడక్ట్స్ వద్దు, వీట్ ప్రోడక్ట్స్ వద్దు, గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది కొంచెం ఫ్యాషనబుల్ డైట్. కానీ రియల్గా అది ఎంత హెల్త్ బెనిఫిట్ అనేది అవాయిడ్ చేయడం అనేది నిజం కాదు. సో ఆహారం గురించి తీసుకుంటే సార్, మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఫుడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వీటి వల్ల మనకి బోన్ డెన్సిటీ అనేది పెరిగే అవకాశం ఉంది అంటే ఏ ఆహారాలు తీసుకునేది అనే ముందు బోన్లో ఏముంటుందో తెలుసుకోవాలి. దానికి ఏం అవసరం అనేది. బోన్లో మెయిన్ కాల్షియం ఉంటుంది, కాల్షియం, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అదేవిధంగా మీ వేరియస్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అవసరం ఉంటాయి. బోన్కు
విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కాల్షియం తీసుకున్నా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో విటమిన్ ఎనఫ్ సప్లిమెంటేషన్ ఉండాలి. విటమిన్ డి అనేది జనరల్గా మన కొలెస్ట్రాల్తోనే స్కిన్ లోపలనే ప్రిపేర్ అవుతుంది. ఎలా ప్రిపేర్ అవుతుంది అంటే మన సన్ ఎక్స్పోజర్, సన్లైట్లో, అల్ట్రావైలెట్స్లో అంటే 10 PM నుంచి 3 PM వరకే ఉంటుంది అది. సో ఆ టైంలో 30 to 40 minutes మనము కొంత మన బ్యాక్ కొన్ని లెగ్స్ ఎక్స్పోజ్ చేస్తే ఎనఫ్ విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అంత ఓపిక ఆ టైము చాలా మందికి ఉండకపో, స్పెషల్లీ ఈ రోజు రేపు ఐటీ బిజినెస్, ఇండోర్ ఏసీలో కూర్చొని పనిచేయడము. సో అటువంటి వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి విటమిన్ డి. విటమిన్ డి సప్లిమెంట్తో పాటు కాల్షియం టాబ్లెట్స్ కానీ కాల్షియం సంబంధించిన ప్రోడక్ట్స్ అయినా సరిపోతుంది. అంటే మన ఇంట్లో దొరికే, మీరు అన్నట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకైతే మనము న్యాచురల్ మీల్స్తో న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్లో ఉంటుంది, తర్వాత మనం తినే మీట్లో ఉంటుంది, బోన్ సూపు, మీట్లో కాల్షియం ఉంటుంది, వేరియస్ స్పినాచ్లో ఉంటుంది కాల్షియం ప్లస్ ఐరన్ ఉంటుంది. ఇటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, మీట్లో ఈ కాల్షియం చాలా ఉంటుంది. అదేవిధంగా బోన్స్ కావాల్సింది మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ను వెజిటేరియన్స్కు వెజిటబుల్ అంటే పప్పులు ఉంటాయి, పీనట్స్ ఉంటాయి, దాంట్లో వెరీ గుడ్ క్వాలిటీ ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకైతే ఎగ్ వైట్లో ఉంటుంది, మీట్లో చికెన్, మటన్, ఫిష్లో మంచి క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. ఎక్సెస్ డోస్ కాకుండా లిమిటెడ్ డోసు ఎవ్రీడే తీసుకోవాలి. ఒకసారి తీసేసుకొని వారం తీసుకోకుండా కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీడే సమ్ క్వాంటిటీ. అంటే ఈరోజు రేపులో డ్రై ఫ్రూట్స్ చాలా ఉంటాయి లిమిటెడ్ అమౌంట్లో. మేము హెల్త్కి ఎంత అంటే అబౌట్ 15 డ్రై ఫ్రూట్స్ వేరియస్ టైప్స్ ఎవ్రీడే తినొచ్చు. దానివల్ల నష్టం ఉండదు. కొందరికి అపోహ ఏంటిదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ ఉంటుందని. కానీ చాలా కన్స్యూమ్ చేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఎవ్రీడే తీసుకుంటూ ఉంటారు కదా సార్? ఎవ్రీడే 15 వరకు తీసుకోవచ్చు. 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, వేరియస్ టైప్స్, వాల్నట్స్. ఇవన్నీ వాల్నట్స్ వెరీ గుడ్. వీటిలో ఏంటంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. తర్వాత ఈ రోజు రేపుల్లో బాడీ ఇన్ఫ్లమేషన్ అంటాం, వేరియస్ డిసీజెస్ బాడీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావడం వల్ల వస్తుందని. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిలో మినరల్స్ ఉంటాయి, కొన్ని వైటమిన్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మన ఎనఫ్ యాక్టివిటీ ఉంటేనే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. చిన్నపిల్లలైనా మనకు తెలియకుండా ఆడుతూ రన్ చేస్తూ ఉంటారు, రన్ చేయకూడదు, అది చేయకూడదు చెప్తా ఉంటాం. అదే కొంతవరకు నిజమేలే, కానీ వాళ్ళు రన్ చేయడం వల్లనే లోడ్ పెరుగుతుంది, ఎముకలు పెరుగుతాయి. ఎముకలు పెరగాలంటే కూడా వాటికి ఎనఫ్ లోడ్ ఉండాలి. చిన్నపిల్లలు యాక్టివిటీ చేస్తేనే గ్రోత్ ఉంటుంది. ఏమి లేకుండా ఇంట్లో కూర్చోబెట్టామనుకోండి, అంటే ఈ రోజు రేపుల్లో స్కూల్లో వెళ్ళి కూర్చుంటారు ఏం యాక్టివిటీ లేకుండా. సో అది ఇన్ ఏ వే నాట్ ఏ హెల్దీ వే. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎక్కువ చిన్నపిల్లలకు, ఎల్డర్లీ వాళ్ళకు అంటే మనము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్ ఉన్న వాళ్ళు చాలా వరకు యాక్టివిటీ ఉంటారు. సో ఎవరైతే కొంచెము ఎల్డర్లీ ఉంటారో చిన్నపిల్లల్లో కొంచెం ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, అయితే సప్లిమెంట్స్ అనేది కరెక్ట్ అంటారు, తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు. సప్లిమెంట్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్, మన నార్మల్ న్యాచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. ఒకవేళ టాబ్లెట్ సప్లిమెంటరీ కొందరికి ఎలా ఉంటుందంటే ప్లెసిబో ఎఫెక్ట్ అంటాము, టాబ్లెట్ తీసుకుంటేనే అది బాగుంటుంది అనుకుంటాం. నేను చాలా మంది పేషెంట్ చెప్తా ఉన్నాను, టాబ్లెట్ తీసుకుంటే నాకు బెనిఫిట్ కాదు, మీకు బెనిఫిట్, కానీ ఫార్మస్యూటికల్ కంపెనీ చాలా రీచ్ అవుతాయని చెప్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ టాబ్లెట్ న్యాచురల్ ఫుడ్ లో తీసుకుంటే అది ఎనఫ్, టాబ్లెట్ అని అవసరం లేదు. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే.